నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్కులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మందరావు గారు. నమస్తే సార్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. సంతోషం సార్. సార్, మనమైతే ఈ వీడియోలో వచ్చేసి కలర్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే కొంతమందికి సెంటిమెంట్ అవ్వనియండి, లేకపోతే అంటూ ఉంటారు. ఈ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడైతే నాకు ఇవాళంతా చాలా బావుందని చెప్పి. ఒక్కోసారేమో ఏవైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ గానీ, లేకపోతే జస్ట్‌లో మిస్ అవ్వటం గానీ, ఇట్లాంటి ఒక కలర్ వేసుకున్నప్పుడు నెగెటివ్‌గా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఇలా కలిసొచ్చే కలర్స్ అనేవి ఉంటాయా? మనకి ఉంటే కనుక దేన్ని బట్టి చూసుకోవాలి? మన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ బట్టి చూసుకోవాలా? లేకపోతే రాశి బట్టి చూసుకోవాలా? ఇది క్లారిటీ ఇస్తూ ఒక్కొక్క రాశి వారికి అసల ఏ కలర్ అయితే వాళ్ళకి సెట్ అవుతుంది? ఎందుకు అదలా అంటే సెట్ అవ్వటానికి గల కారణం కూడా ఏంటి అన్నది కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్. రంగులు అనేవి హ్మ్. ఉన్నాయి. మనకు ఇంద్రధనుస్సే దానికి ప్రత్యక్ష నిదర్శనం. ఆ! ఆకాశము హ్మ్. నీలవర్ణంలో ఉంటుంది. స్కై బ్లూ అంటారు దాన్ని. అవును. ఇంద్రధనుస్సులో 7 రంగులుంటాయని. హ్మ్. మరి దేవతలు ఒక్కొక్క దేవత ఒక్కో రంగులో ఉంటాడని. హ్మ్. శ్రీకృష్ణుడు కృష్ణవర్ణము అంటే ఒక టైప్ ఆఫ్ బ్లూ కలర్‌లో పుట్టాడాయన. అవును. రాముడు నీలమేఘశ్యాముడు. హ్మ్. అంటే ఇది కృష్ణవర్ణం అయితే అది ఆకాశం ఉన్నటువంటి బ్లూ కలర్‌లో రాముడు పుట్టాడు. అవును. హ్మ్. కాళికాదేవి బ్లాక్ కలర్‌లో ఉంది. హ్మ్. మరి లలితాదేవి తెలుపుగా ఉంటుంది. ఆ! మధుర మీనాక్షి అమ్మవారు హ్మ్. గ్రీన్ కలర్‌లో ఉంటుంది. మరి దేవతలు ఇన్ని రంగుల్లో పుట్టారు. మన అదే. దేవతల ఫోటోలు చూస్తే అలా కలర్‌లో ఉంటారు. హ్మ్. మరి మనకు రంగుల యొక్క ప్రభావం దేవతలను చూస్తేనే మనకు అర్థమవుతుంది. అదే. హ్మ్. కాబట్టి ఇక్కడ భౌగోళికంగా వివిధ దేశాలు వివిధ రంగుల్లో మనుషులు పుడతా ఉంటారు. హ్మ్. అమావాస్య రోజు అమెరికాలో పుట్టినవాడు తెల్లగానే పుడతాడు. పౌర్ణమి రోజు ఆఫ్రికాలో పుట్టినవాడు నల్లగానే పుడతాడు. హ్మ్. అంటే పౌర్ణమికి అమావాస్యకు సంబంధం లేదు. ఆ! అంటే అమావాస్య రోజు పుట్టి నల్లగా పుడతారని, పౌర్ణమి రోజు పుట్టి తెల్లగా పుడతారని లేదు. సంబంధము లేదు. అవును. ఆ! దేశకాలమాన పరిస్థితులు బట్టి, హ్మ్. అక్షాంశ రేఖాంశాలు, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ బట్టి హ్మ్. రూపురేఖలు, రంగులు హ్మ్. ఇవన్నీ ఏర్పడతాయి. అవును. భూమంతా పచ్చగా ఉండాలని కోరుకుంటారు అందరూ. హ్మ్. అంటే హరిత హ్మ్. హరితం అనేది ఉండాలి. హ్మ్. మరి ఎర్రగా ఉండాలని ఎందుకు అనుకోరు? అదే. హ్మ్. తెల్లగా ఉండాలని ఎందుకు అనుకోరు? కళ్ళకెందుకో పచ్చగా అయితే పచ్చదనం అంటే బావుంటుందనిపిస్తుంది. అందరికీ తిండి, మంచి చెడ్డ ఉంటాయి. అవును. బువ్వ దొరికేది పచ్చదనం నుంచే. పైరు అంతే. పచ్చలో ఉంటేనే వస్తాయి. అంతేగా. ఇవన్నీ రంగుల ప్రభావం. హ్మ్. ఇప్పుడు మనం ఇక్కడున్నాం మాట్లాడుతున్నాము. మీరిప్పుడు రెడ్ కలర్ చూపించండి ఇక్కడ. మీరు చూద్దాం. ఉంది. 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 హ్మ్. బ్లాక్ కలర్ చూపించండి. ఉంది. వైట్ కలర్ చూపించండి. హ్మ్. రోజ్ చూపించండి. రోజ్ కలర్ కూడా రోజ్ రెడ్ లేతే నేనే వేసుకున్నాను రోజ్ కలర్. ఆ! యాష్ కలర్ చూపించండి. యాష్ కలర్ కూడా ఉంటుంది సార్. ఖచ్చితంగా ఉంది. హ్మ్. యాష్ కలర్ అంటే పొగ రంగు. అవును. మరి అక్కడ ఉంది ఉండే ఆ ఫోటోలో ఉంది యాష్ అవును. కలర్. ఈ హ్మ్. షర్ట్ ఇది యాష్ కలర్ కదా! అవును. హ్మ్. మీరు ఏ రంగు అక్కడ అడిగినా హ్మ్. ఆ రంగులు మన చుట్టూనే ఉంటాయి. అదే. మీరు నడి సముద్రంలో కూడా చెక్ చేయొచ్చు. ఓకే. అక్కడ వెళ్తూ ఒక రంగు మీకు కనిపియలేదు. ఆ రంగు మీరు కనిపించాలనుకోండి. అదే రంగులో మీకు పక్షి వెళ్తుంది. ఓకే. హ్మ్. అదే రంగులో ఒక ఫ్లైట్ ఎళ్తుంది. ఆ! అదే రంగులో మీకు ఒక పడవ ప్రత్యక్షమవుతుంది. మరి అలా అనుకుంటే సార్ బ్లాక్ అంటే కొంచెం నెగెటివ్ బ్లాక్ ఏసుకోకూడదు. ఏదైనా ఫెస్టివల్స్‌కి ముఖ్యంగా బర్త్‌డేల రోజున గాని అస్సలు బ్లాక్ ఏసుకోకూడదంటారు. మరి అదెందుకు మరి అంటారు? మనము నెత్తి మీద వెంట్రుకలు బ్లాక్ బ్లాకే. దాన్ని ఎప్పటికప్పుడు తీసేయాలి. ఆహా! వేసుకోకూడదు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నాం. మన అదే. కన్ను కూడా నలుపుగా ఉన్నాయి. వాటిని పొడుచుకోవాలి. హ్మ్. మరి బ్లాక్ బొట్టు పెట్టుకోకూడదంటారు అదే ఆడవాళ్ళని? అందుకే చెప్తున్నా పెట్టుకోకూడదు. ఆ! బ్లాక్ అంటే వాడకూడదు కదా! మరెందుకు వెంట్రుకలు తీసేయాలి కదా ప్రతి ఒక్కరు. అదే. మనం వెళ్తున్న రోడ్లన్నీ బ్లాకే. మనం సార్ మరి వెళ్తున్న వెహికల్‌కి టైర్‌లన్నీ బ్లాకే. ఇది అబద్ధమేనా? అంటే పెళ్ళైన దీంట్లో మనము ఆడవాళ్ళు కాస్త బ్లాక్ బొట్టు పెట్టుకోకూడదు మనం అన్నది. బ్లాక్ నలుపు రంగు యొక్క శక్తి సామర్థ్యాలు తెలియజేస్తున్నాం. అదే. నలుపు లేకుండా లేదు. ఏమీ అవును. లేదు ప్రపంచం. అవును. ఆ! ఆ దిష్టికి అదే వాడతారు. అంటే అవును. వ్యతిరేకతను మొత్తం లాగేస్తుంది. ఆ! పెళ్లి కొడుకు, పెళ్లి కూతురికి ఇద్దరికి బుక్క చుక్కలు పెడతారు. పెడతారు. అవును. ప్రతి ఒక్కరు వాళ్ళనే చూస్తారు. హ్మ్. హ్మ్. వాళ్ళు కింద పడిపోతారు. ఆ చుక్క అనేది కాపాడుతుంది. ఈ నలుపులోంచి అన్ని రంగులు పుట్టాయి. హ్మ్. నలుపు అంటే శూన్యం. శూన్యంలోంచే చైతన్యం వచ్చింది. ఓకే. ఆ! అందుకే అమావాస్య రోజు దేవతల యొక్క శక్తి విపరీతంగా ఉంటుంది. ఆ రోజు హ్మ్. ఆరాధించడం వేగంగా ఫలితం వస్తుంది. నలుపులో హుహు. నుంచే శూన్యం నుంచి దేవతలొచ్చారు. ఓకే. శబ్ద చైతన్యం అంతా కూడా శూన్యం నుంచి చైతన్యం వచ్చింది. హ్మ్.
ఓకే. కాబట్టి హ్మ్. ఈ నలుపు అనేది మనము కొన్ని సందర్భాల్లో పట్టించుకోవాలి. అన్ని సందర్భాల్లో పట్టించుకోకూడదు. అక్కర్లేదు. ఓకే. ఇప్పుడు హ్మ్. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రంగు ఉంది. హ్మ్. సూర్యుడు ఆరెంజ్ కలరు, చంద్రుడు తెలుపు రంగు, హ్మ్. గురువు యెల్లో కలరు, అవును. బుధుడు గ్రీన్ కలరు, శుక్రుడు హ్మ్. వైట్. హ్మ్. వైట్ అంటే మెరుస్తున్నటువంటి వైట్. హ్మ్. చంద్రుడు ఒక హాఫ్ వైట్ అంతే, హాఫ్ వైట్. అదేవిధంగా రాహువు పొగరంగు, కేతువు కాషాయం రంగు, ఓకే. యాష్ కలర్ రాహు, ఆ! శని నలుపు రంగు. ఆ! మనం ఇంకే గ్రహం వదిలేసాము అన్నిటి చెప్పాం. అన్నీ వచ్చాయి. అవును. అంటే ఎలా చూసుకోవాలి సార్? మాకు కలిసొస్తదా లేదా అన్నది నక్షత్రం బట్టి ఉంటదా? రాశి బట్టి ఉంటదా? జాతకంలో హ్మ్. లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి వీళ్ళు ముగ్గురు ఆ జాతకానికి యోగ గ్రహాలు. హ్మ్. ఈ మూడు గ్రహాలు యోగ గ్రహాలు అయినప్పుడు ఆ మూడు రంగులు కలిసి వస్తాయి. ఓకే. జాతకానికి యోగ గ్రహం ఒకటి ఉంటుంది. ఆ! ఆ యోగ గ్రహం యొక్క రంగు కలిసి వస్తుంది. ఓకే. అవయోగ రంగు వాడకూడదు. ఓకే. అష్టమాధిపతి రంగు వాడకూడదు. ఆ! వ్యయాధిపతి రంగు వాడకూడదు. ఓకే. ఇలా ఉంటుంది. ఆ! ఇలా గ్రహాలు జాతకం తీసుకున్న తర్వాత ఏ రంగులు కలిసి వస్తే ఏ రంగులు కలిసావో చూసుకోవచ్చు. ఓహ్! కలిసి వచ్చేటువంటి జాతకంలో రంగులతో ఇట్లా ఉన్నటువంటి వెహికల్ తీసుకోవచ్చు. ఆ! ఆ డ్రెస్సులు ఎలివేషన్‌గా ఏసుకోవచ్చు. నెగెటివ్‌గా ఉన్నటువంటి గ్రహాల యొక్క ఆ! దుస్తులు వాడాల్సొస్తే మనం లో దుస్తులుగా వాడొచ్చు. ఓకే. కర్చీఫ్‌గా వాడొచ్చు. అంటే నెగెటివ్‌గా వాడాలి ఆ! వాటిని. రాళ్ళు కూడా రంగులుంటాయి. ఆ! నవరత్నాలు. ఆ! కలిసి రానటువంటి గ్రహం యొక్క రత్నాలు ఎడమ చేతికి వేయాలి. ఆ! కలిసొచ్చేటువంటి గ్రహం యొక్క రత్నాలు కుడి చేతికి వేయాలి. ఓకే. ఇక్కడ వేస్తే ఇవి కలిసొస్తాయి. ఇక్కడ వేస్తే ఇవి కలిసొస్తాయి. ఇవి ఇలా మారాయంటే ఆ గ్రహాలు ఆ రత్నాలు వ్యతిరేకమని. ఓహ్! ఆ గ్రహాల సంబంధించిన రాళ్ళు ఒక్కోటి ఒక్కో రంగులో ఉంటుంది. అవి కూడా హ్మ్. రంగులే. అవును కదా! మనం హ్మ్. ఇల్లు కట్టుకుంటాం. ఇల్లంతా రంగులే. అవును. కాబట్టి హ్మ్. బ్లూ రిలేటెడ్, బ్లాక్ రిలేటెడ్, రెడ్ రిలేటెడ్ కలర్స్ ఇంటి లోపల కొట్టకూడదు. ఇల్లంతా వాస్తు బాగుంది. కానీ ఎక్కడో ప్రశాంతత లేదంటే రెడ్ కలరు, బ్లూ కలరు, ఓకే. ముదురు పచ్చ రంగు కూడా కొట్టకూడదు ఇంటి లోపల. బ్లూ కూడా ఉండకూడదా సార్? ఓకే. లైట్ బ్లూ కూడా. స్కై బ్లూ ఓకేనా? స్కై బ్లూ కూడా వద్దు ఇంట్లో. వద్దు. ఓకే. ఎవరన్నా ఆ! తారా, చిన్నమస్తా, శ్మశాన తార లాంటివి ఆ! చేసేవాళ్ళు వాళ్ళు ఆ బ్లూ రంగుల్లో ఉంటారు కాబట్టి దేవతలు. ఓకే. వాళ్ళు సన్యాసులు లోపల ఆ రంగే కొట్టి సాధన చేస్తారు. అదే వాడేసుకోవచ్చు. రంగులో వాళ్ళు ప్రత్యక్షమవుతారు. ఆహా! మనం కుటుంబాశ్రమ ధర్మంలో ఉన్నాం. ఇవన్నీ ఎలివేషన్‌లు బయట కొట్టాల. ఓకే. ఆహా! బయట లేత కనపడేలా. రంగులు లోపల కొట్టాలి. హ్మ్. లెమన్ యెల్లో, ఆఫ్ వైటు, బేబీ రోసు, బేబీ గ్రీను, హ్మ్. శాండిల్ వైటు ఇవన్నీ లోపల కొట్టుకోవాలి. ఓకే. గోల్డ్ కలర్ కూడా ముద్ద కొట్టకుండా కొంచెం లైట్‌గా గోల్డ్ తీసుకుంటే ఓహ్! బార్డర్ లాగా తీసుకుంటే బావుంటాయి. వాటి మధ్యలో రెటీనా కన్‌ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. హ్మ్. ఇంట్లో ఎంతసేపు ఉన్నా ఉందాం వేస్తా ప్రశాంతంగా ఉంటుంది. ఉంటుంది. హ్మ్. నాకు నచ్చిన కలరు అన్నాను కొట్టుకున్నానంటే ప్రశాంతత పోతుంది. అదే. కొంతమంది ఇళ్ళలో మేము చూస్తాం వాస్తుకు పోతే. దీంట్లో వాస్తుకు పోవడం లేదు. ఒకడు పోతే ఫ్రిడ్జ్ రెడ్ కలర్‌లో ఉంటుంది. హ్మ్. ఫ్యాన్ రెడ్ కలర్‌లో ఉంటాయి. సోఫాలు రెడ్ కలర్‌లో ఉంటాయి. లేదా వాటిపైన రెడ్ కలర్ కవర్స్ ఉంటాయి. హ్మ్. కర్టెన్‌లు రెడ్ కలర్‌లో ఉంటాయి. అవును. రెడ్ కలర్ ఫ్లవర్స్ ఫుల్‌గా పెడతారు. కుండీలు పెట్టుంటారు. హ్మ్. మొత్తం రెడ్ ఉంటుంది. హ్మ్. ప్రతి ఒక్కదానికి కోపమే. ఓకే. ప్రతి ఒక్కదానికి చిన్న విషయానికి కూడా కోపమే. అరుచుకోవడమే. ఓహ్! రెడ్ వాళ్ళ అలా నాతో ఎలివేట్ మాట్లాడే వాళ్ళు చేయకూడదు. వేసుకున్న నైటీ కూడా రెడ్‌లోనే ఉంటుంది. వాళ్ళకి తెలియకనే అన్నీ అలా వచ్చేస్తుంటాయి. ఇంట్లో మొత్తం రెడ్ కలర్ నిండిపోయి ఉంటుంది. ఓకే. హ్మ్. కొంతమందికి షోకేస్‌లు వీటన్నిటి కూడా బ్లాక్ రిలేటెడ్ డోర్సే ఆ! పెట్టుంటారు. పెడతారు. హ్మ్. హ్మ్. అప్పుడు బ్లాక్ అవుతుంది. మొత్తం బ్లాక్ అవుతుంది. వాళ్ళ అన్ని ఫైనాన్షియల్ స్టేటస్సు, మైండు ఓహ్! ఏం బుర్ర పని చేయదు ఇంట్లో. ఓకే. మాకు ఆ వుడ్ వర్క్ చేసే అతను ఇది ఏసుకోమన్నాడు. బావుంటుందని చెప్పాడు. ఏది బావుంటే అది వేయమన్నాము. వేసాము. వాటికేం హ్మ్. పోతుంది? అదే అదేగా. వైట్‌లో వేస్తే ఏం పోతుంది డోర్స్ అంతా? హాఫ్ అవును. వైట్‌లో. హ్మ్. రెడ్, బ్లూ కలర్‌లో వేసినా అంతే పరిస్థితి. ఈ రెడ్, బ్లాక్ మిక్సింగ్‌లో వేసినా ఓకే. ఇంట్లో అంతే ప్రశాంతత ఉండదు. హ్మ్. అవన్నీ బయట వేసుకోవాలి. అవును. ఎలివేషన్‌లో వేసిన కలర్స్ ఇండోర్‌లో వేయకూడదు. హ్మ్. ఓకే. ఈ రంగుల యొక్క ప్రభావం ఇలా ఉంటుంది. ఆ! మన రెటీనాని ప్రభావితం చేస్తాయి. ఓకే. ఎక్కడైనా ఒక దారిలో పసుపు, కుంకుమ అలా చెల్లేసి వెళ్తే ఇక్కడేదో పూజ జరిగింది, మంత్రాలు చేశారంటారు. ఆ అవును. పసుపు, కుంకుమ అనేది భయాన్ని కల్పిస్తుంది. ఓకే. హ్మ్. ఆ రంగులకి ఎందుకు అలా భయం కలుస్తుంది? హ్మ్. ముగ్గు తెల్లగా వేస్తారు. ఎందుకు ముచ్చటగా ఉంటుంది? హ్మ్. రంగుల ప్రభావం ఎంతుంది అసలు? కాబట్టి అదే. అనుకూల గ్రహాలకు సంబంధించినటువంటి డ్రెస్సులు వేసుకోవాలి. ఓకే. అనుకూల గ్రహాలకు సంబంధించిన రంగుల్లో ఉన్నటువంటి వెహికల్స్ కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా మన క చార్ట్ చూస్తేనే చార్ట్ తెలుస్తది చూస్తేనే కదా! తెలుస్తుంది. ఓకే. ఏది అనుకూలం, ప్రతికూలం మనం ఎట్లా అందరికీ చెప్పేయగలము? అవును కదా! చెప్పలేము. చార్ట్ చూస్తే చెప్పొచ్చు. ఈ హ్మ్. గ్రహం అనుకూలము, దీనికి సంబంధించిన రంగులు మీరు వాడొచ్చు. వాడొచ్చు. ఈ గ్రహం వ్యతిరేకము, ఈ హ్మ్. రంగులో ఉన్న ఆహారం మీరు దానం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. కేతు వ్యతిరేకమైతే హ్మ్. సింధూరం పెట్టకూడదు, కాషాయం కట్టకూడదు.
అలా కూడా ఉంటుందా? సింధూరం కాషాయం ఓకే. రంగు కదా, ఆ! సింధూరం అంటే కాషాయం రంగే. ఓకే. కాషాయం వస్త్రం కట్టకూడదు. హ్మ్. ఓహ్! సాధు సన్యాసులను ఆరాధించకూడదు. కేతు అంటే సాధువులు సన్యాసులు. ఆహా! ఆ స్వామీజీ దగ్గర మోసపోయినా ఈ స్వామీజీ దగ్గర మోసపోయినా అంటే కేతు వ్యతిరేకం ఉంటే స్వామీజీ దగ్గర మోసపోతారు. ఓకే. అది కూడా తెలుస్తది. హ్మ్. అదే మీకు ఒక ఎవరు మన గురువు వ్యతిరేకం ఉంటే హ్మ్. ఎల్లో కలరు ఓకే. హ్మ్. ఫ్రూట్స్ అంటే మ్యాంగో, బనానా, హ్మ్. పనస పండ్లు ఇటు దానం చేయాలి. ఈ కలర్లో ఉండేవి హుహు. హ్మ్. వాళ్ళు తినకూడదా వాళ్ళు సార్? తినకూడదు. తినకూడదు. తినకుండా ఉండరు, కొద్దిగా తీసుకోవాలి, ఎక్కువ తీసుకో. ఓకే. హ్మ్. అదే హాట్ ఫేవరెట్ ఫుడ్ అనకూడదు. హ్మ్. అదే గురువు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు జూపిటర్ అనే బైక్ కొనకూడదు. జూపిటర్ హ్మ్. అంటే గురువే. ఓకే. గురువు వీడి జాతకంలో వ్యతిరేకం. మళ్ళీ ఆ బైక్ తీసుకుని అలా పడతారు. ఓహ్! అంటే మనం కొనుక్కునే వాహనాలకు కూడా నేమ్స్ కూడా చెక్ చేసుకోవాలి. కంపల్సరీ. ఓకే. హీరో అంటే కర్కాటక రాశి. ఓహో! అంటే స్టార్టింగ్ లెటర్ బట్టా సార్? ఓకే. అది లెటర్ కూడా బట్టి వస్తుంది, చూసుకోవాలి. దాని కారకత్వం వస్తుంది, రంగు వస్తుంది. ఎన్ని పరిశీలించాలంటే అన్ని పరిశీలించాలి. ఓహ్! హ్మ్. అంటే ఒక్కసారి మీరు పర్సనల్ చార్ట్ చెప్పారు అంటే, వాళ్ళకి ఏవేవి కలర్స్, ఫుడ్ ఇలాగా రంగులు అంటే వెహికల్స్ గానీ, ఇవన్నీ వచ్చేస్తాయా దాంట్లో? అన్నీ చూస్తారా? ఓకే. మిథున రాశి అనుకూలంగా ఉంటే ఆ! కరూర్ వైశ్య బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓహ్! ఓకే. మేషరాశి అనుకూలంగా ఉంటే ఐసిఐసి బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు. ఆహా! కుంభరాశి అనుకూలంగా ఉంటే కుంభరాశి కానీ కర్కాటక రాశి కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు. ఓహ్! శనేశ్వరుడు అనుకూలంగా ఉంటే అప్పుడు క్యాష్ ఉంటదంటారా ఉంటుంది, అకౌంట్‌లో ట్రాన్సాక్షన్ బాగా బాగా? జరుగుతుంది. డబ్బులు మనం తీసేసినా మళ్ళీ వెంటనే ఏదో ఒక రూపంలో పడుతుంది. ఆహా! శని ఓకే. బాగుంటే ఎస్బీఐలో ఓపెన్ చేసుకోవాలి. ఎస్బీఐ బ్లూ కలర్లో ఉంటుంది. ఆ! బ్లూ కలర్లో బోర్డు ఉంటుంది. శనేశ్వరుడు. ఓకే. అవి కూడా అన్నీ చెక్ చేసుకోవాలి. బ్యాంకుల వెనకాల కూడా గ్రహాలు ఉన్నాయి. ఓకే. హ్మ్. మనకి తెలీదంతే అన్నీను. ఆటి నేమ్స్ గాని అన్నీ చూసుకోవాలంటారు. ఇప్పుడు శుక్రుడు ఓకే. బాగుంటే హ్మ్. ధనలక్ష్మి బ్యాంకులో ఓపెన్ చేసుకోవాలి. శుక్రుడు అంటే లక్ష్మీదేవి. అవును. లక్ష్మీ విలాస్ బ్యాంకులో ఓపెన్ చేసుకోవాలి. హ్మ్. డైరెక్ట్ ఓకే పేరు సార్. లక్ష్మీదేవత పేరుతోనే ఉంది కదా మరి. అవును. హ్మ్. వృషభ రాశి అనుకూలంగా ఉంటే ఇండస్ ఇండ్ బ్యాంకులో చేసుకోవాలి. హ్మ్. వృషభం అంటే ఎద్దు. ఇండస్ ఇండ్ బ్యాంక్ యొక్క సింబల్ ఎద్దు బొమ్మ ఉంటుంది. అదే. హ్మ్. హ్మ్. బ్యాంకుల వెనుక ప్రతి విషయం వెనుక, హ్మ్. నడుస్తున్న ప్రతి సెకండ్ వెనుక గ్రహ ప్రభావమే ఉంది. హ్మ్. అందుకే నవగ్రహాల ప్రభావంతో నవమాసాలు తల్లి కడుపులో ఉంటూ ఆ! నవరంధ్రాలతో పుడతాం. ఓకే. నవగ్రహ సిద్ధాంతం అంతే. హ్మ్. అమలవుతుంది. ఇంత రీసెర్చ్ ఇప్పుడు హ్మ్. నేను నా యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు మన స్టూడియోస్లో వెళ్ళగానే హ్మ్. దారిలో పోతూ ప్రతి షాప్ బోర్డు చూస్తూ ఉంటాను. ఏ రంగులో పెట్టారు, ఓకే. వీళ్ళ పేరు ఏ పేరులో పెట్టారు. ఇప్పుడు పలానా షాప్ వాళ్ళకి కలిసి రాట్లేదనుకోండి నేమ్స్. బోర్డ్ మీద నేమ్స్ ఉంటాయి కదా! అంటే వాటి కలర్స్ అవి మారుస్తారా? లేకపోతే ఏం చేస్తారు? వాళ్ళకి సెట్ ఫస్ట్ వాళ్ళ అవుతుందా జాతకం లేదా అని? తీసుకుంటాం. ఆ! ఫస్ట్ జాతకం తీసుకొని వీళ్ళు చేస్తున్న వ్యాపారానికి హ్మ్. వీళ్ళ జాతకానికి సంబంధం ఉందా. హ్మ్. చంద్రుడు బలంగా ఉంటే ఫుడ్ రిలేటెడ్ వ్యాపారం చేయొచ్చు. హ్మ్. అదే హ్మ్. రాహు బలంగా ఉంటే వీళ్ళు హ్మ్. వైన్ షాపు, ఓకే. అలాంటివి స్పేర్ జేయొచ్చు. పార్ట్స్, పెట్రోల్ బంకులు, ఓకే. రైల్వే ఎంప్లాయీస్, ఆ! ఎయిర్లైన్స్ ఎంప్లాయీస్, విదేశాలకు వెళ్ళడము, ఆ! ఇట్లాంటివన్నీ చేయొచ్చు. సార్ ఇప్పుడు కొంతమంది అంటే వాళ్ళ పేరు కాకుండా వాళ్ళ వైఫ్ పేరునో, పిల్లల పేరునో చేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళది చూసుకోవాలా? వాళ్ళది చూసుకోవాలా? వాళ్ళు ఎవరి సెట్ పేరు అవుతుంది. చేసినారో వాళ్ళ జాతకం తీసుకోవాలి, వీళ్ళ జాతకం తీసుకోవాలి. వాళ్ళ 2 పేరు చేసుకున్నారు, చూడాలా? వీళ్ళు నిలుచుకున్నారు ఇక్కడ. అదే. వీళ్ళు వర్క్ చేస్తున్నారు. కానీ పేరేమో వేరే పేరున ఉందనుకోండి. అప్పుడు ఇద్దరిది చూడాలంటారు. తీసుకోవాలి కంపల్సరీ కదా. ఓకే. 2 వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు కదా. ఆ! వాళ్ళ పేరుతో పెట్టారు, అవును. వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. హ్మ్. 2 ఎనర్జీలు కలిసాయి కదా. ఓకే. ఇద్దరిది చూడాలి. కాబట్టి ప్రతి విషయం వెనుక గ్రహ కారకత్వం ఓకే. ఉంటుంది అంతే. హ్మ్. 4వ ఇంట్లో మంచి గ్రహం ఉందనుకుందాం. హ్మ్. 4వ ఇంట్లో గృహము, ఇంట్లోనే హ్మ్. వ్యాపారం చేస్తుంటారు. ఓకే. ఇంట్లో ట్యూషన్ పెట్టుకుంటారు. ఆ! ఇంట్లో బియ్యం పిండి కొట్టించేటువంటి పెట్టుకుంటారు. ఆ! ఇంట్లో మన ఇంకేదన్నా షాపు ప్రొవిజన్ హ్మ్. స్టోర్ లాగా పెట్టుకునేస్తారు. హ్మ్. అంటే ఇంట్లోనే వ్యాపారం ఉంటుంది వాళ్ళకు. అదే. హ్మ్. అంటే ఇంటి పక్కనే వ్యవసాయం ఉంటుంది. ఇంటి హ్మ్. పక్కనే కోళ్ళ ఫామ్ ఉంటుంది. హ్మ్. అంటే ఇంటికానే ఉంటుంది. అదే 4వ స్థానాధిపతి హ్మ్. 12లో ఉంటే విదేశాల్లో ఉంటారు. ఓకే. హ్మ్. దూరంగానే పోతారు. ఓకే సింపుల్. సార్. ఇప్పుడు ఒక వ్యక్తికి 7వ స్థానంలో హ్మ్. 7వ స్థానాధిపతి ఉంటాడు. అతను 12లో ఉంటాడు. హ్మ్. వ్యయంలో ఉంటాడు. హ్మ్. అంటే సప్తమాది భార్యకారకుడు వ్యయంలో నష్టంలో ఉన్నాడు. ఆ! ఇతను పెళ్ళిళ్ళు కావు. ఓకే. హ్మ్. 12వ స్థానం అంటే విదేశాలు. మాకు ఆ జాతకం ఏం చెప్తాం, ఒక్కసారి ఫారెన్ వెళ్ళి ఏదో ఒక సముద్రం దాటి వెళ్ళి మళ్ళొచ్చి పెళ్లి చూపులు సెట్ అయిపోతుంటాం. ఆహా! అది ఫారెన్‌లో ఉంది కదా గ్రహము. సముద్రం దాటి ఒకసారి నిద్ర చేసేసి ఆ హ్మ్. రాత్రి తిరిగేసి మళ్ళొచ్చి పెళ్లి చూపులు వస్తే సెట్ అయిపోతుంది. ఓకే. హ్మ్. గ్రహం ఎక్కడుందో అక్కడికి ఒకసారి వెళ్ళొస్తే సరిపోతుంది. అంతే.
అంత చిన్న అదే తెలియదు చాలా మందికి అలాంటివి. ఈ అవును. లాజిక్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? అదే. లైఫ్ అంటే లాజిక్. హ్మ్. ఆ లాజిక్ తెలియనప్పుడు ప్రతి ఒక్కటి లాక్ అయిపోతాం. అంతే. ఫస్ట్ తెలిస్తే కాబట్టి మ్యాజిక్ రంగులనేవి జరుగుతుంది. రంగులతో ప్రారంభం మనం ఎక్కడో వెళ్తున్నాము. హ్మ్. కానీ మంచి సబ్జెక్ట్ ఇస్తున్నాను కాదని లేదు. ఈ రంగులోనే ప్రభావం ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు చూస్తారు. ఆ అమ్మాయి ఎర్రగా ఉందా? నల్లగా ఉందా? ఆ హ్మ్. అబ్బాయి ఎర్రగా ఉన్నాడా? నల్లగా ఉన్నాడా? చూస్తారు కలర్. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? వాళ్ళ అమ్మ ఎర్రగా ఉంది. వాళ్ళ నాన్న నల్లగా ఉన్నాడు. అన్నీ చూస్తారు. ఇద్దరు తెల్లగా ఉన్నారు. ఆ! వాళ్ళ బయోడేటాలో కూడా ఇస్తారు. ఆ అబ్బాయి రంగు ఫెయిర్, అవును. హ్మ్. బ్లాక్ హ్మ్. ఇట్లా. అవును ఈ సార్. రంగులనేవి ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. అదే. అంటే ఇవన్నీ కూడా మనకి గ్రహాలు ఏవి అనుకూలిస్తున్నాయి, ఆ ఏవి రంగులు గట్టిగా పట్టుకోవాలి. ప్రతికూలిస్తున్నాయో చూసుకోవాలి చూసుకోవాలి. ఖచ్చితంగా. ఖచ్చితంగా చూసుకోవాలి. అవును. తప్పకుండా సార్. సో, విన్నారు కదా! కలర్స్ గురించి అయితే గనక చాలా డీటెయిలింగ్ తెలుసుకున్నాము. ఫస్ట్ అసలు మనకి ఒక్కసారి మన పర్సనల్ చార్ట్ చూపిస్తే ఎన్నో రకాల విషయాలు అంటే మనకి కలిసొచ్చే రంగు దగ్గర నుండి, ఫుడ్ దగ్గర నుండి అలాగే ఎన్నో విషయాలు మీకు ఎప్పుడు టైం బావుంటుంది, అలానే ఏ పరిహారం చేసుకోవాలి అన్న విషయాలు కూడా ఎన్నో చెప్తూ ఉంటారు. సో, తప్పకుండా ఒకసారి మీ జాతకం చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.